అమరావతిపై చాలా భారీగా విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అమరావతిలో భారీ నిర్మాణాల కోసం పునాదులు తీసిన గోతుల్లో, గుంటల్లో వర్షపు నీరు ఆగితే అవి ఫోటోలు తీసి, వీడియోలు తీసి అమరావతి మునిగిపోయింది అనడం. అలాగే అమరావతికి సంబంధం లేని ప్రాంతాల్లో, నదుల్లో లేదా వాగుల్లో ఆ వీడియోలు, ఫోటోలు తీసి అమరావతి మునిగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారు. మీరు విష ప్రచారం చేసేది అమరావతిపై కాదు, మన ఆంధ్ర భవిష్యత్తుపై. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇకపోతే వైసీపీ వాళ్ళకు అడుగుతున్నా, అమరావతి మునిగిపోయే రాజధాని అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించి అందులో అమరావతిని ఎందుకు చేర్చారు? అమరావతి రాజధానికి అనుకూలం లేనప్పుడు అమరావతిని 3 రాజధానుల్లో ఎందుకు చేర్చారు? ఇంకోటి, అమరావతి రాజధానికి అనుకూలంగా లేదు, మునిగిపోయే ప్రాంతం అంటున్నారు కదా! గతంలో సెంటు భూమి 50,000 మంది ప్రజలకి పంచుతానని పెద్ద వేదికేసి షో చేశారు కదా! అది మునిగిపోయే ప్రాంతం అయితే పేద ప్రజలకు 1 సెంటు భూమి ఇస్తానని ఎందుకన్నారు? ఇకపోతే చిట్ట చివరిది, బాబు గారు అమరావతిని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అమరావతిని రాజధానిగా ప్రకటించడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? చెప్పండి.